జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఎంబీయూ ఛాన్సలర్ సినీ నటుడు మంచు మోహన్ బాబు ఆహ్వానించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అభినందనలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంకు రావడం నా అదృష్టమని తెలిపారు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మోహన్ బాబు జీవితం నిదర్శనమని పేర్కొన్నారు. బీజీ టీచర్గా జీవితాన్ని మొదలుపెట్టి స్వర్గం నరకం సినిమా ద్వారా విలన్గా సినీ రంగ ప్రవేశం చేశారు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పాత్రలలో నటించి ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు మోహన్ బాబు గడించారని తెలిపారు. సినిమా రంగంలో బిజీగా ఉన్నా కూడా పూర్తి వైరుధ్యం ఉన్న విద్యా వ్యవస్థలో అడుగుపెట్టి స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు తీసుకొచ్చారని తెలిపారు. కేవలం నటుడుగానే కాకుండా అనేక రంగాలలో నైపుణ్యం సాధించి మొదటి స్థానానికి చేరడం గొప్ప విషయమని తెలిపారు. కేవలం వ్యాపారమే కాకుండా 25% ఉచిత విద్యను అందించడం మోహన్ బాబు గొప్పతనం, మంచి హృదయానికి నిదర్శనమని తెలిపారు. సినీ రంగమైన విద్యారంగమైన సామాజిక బాధ్యతగా ముందుకెళ్తున్నారు. కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్న గ్రాడ్యుయేట్స్ మేధస్సు అందరికీ ఉపయోగపడాలని పేర్కొన్నారు. స్థాయి హోదా 10 మందికి ఉపయోగపడే విధంగా జీవితాన్ని మలుచుకోవాలని కోరారు. మనం బ్రతుకుతూ 10 మందిని బ్రతికించడం గొప్ప విషయమని, పోటీ ప్రపంచంలో ఎదుటి వారిని ఓడించడం కాకుండా మనసు గెలిచి అద్భుత విజయాలు సాధించాలని తెలిపారు. మోహన్ బాబు యూనివర్సిటీలో విశాలమైన మానస సరోవరం లాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఎన్ని విజయాలు సాధించినా గతాన్ని మర్చిపోకూడదని తెలిపారు. ఏదైనా సాధించవచ్చు చెప్పడానికి చక్కటి ఉదాహరణ మోహన్ బాబు గారి జీవితం. ఒక స్కూల్లో పీఈటీగా వారి జీవితాన్ని మొదలుపెట్టి సినీ రంగంలో బహుశా నేను అనుకుంటున్నాను, నాకు ఇప్పటికి కూడా గుర్తే స్వర్గం నరకం సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్గా ఉన్నటువంటి క్యారెక్టర్ నుంచి హీరో క్యారెక్టర్గా మారేటువంటి ఆ స్థాయి నుంచి తదుపరి క్రమంలో విలన్గా, తదుపరి కార్యక్రమంలో గొప్ప కథానాయకుడిగా, హీరోగా, ఒక గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సమాజాన్ని నడిపించడానికి ఉపయోగపడేటువంటి ధీరోదాత్తమైనటువంటి పాత్రలో తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అటువంటి క్యారెక్టర్లు వేయడానికి మోహన్ బాబు గారు మాత్రమే అని చెప్పేటువంటి స్థాయికి ఎదిగి అంత బిజీగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి ఆ వృత్తికి పూర్తి వైరుధ్యం ఉన్నటువంటి విద్యా వ్యవస్థని వ్యాప్తి చేయాలని చెప్పి ఆలోచనతో విద్యానికేతన్ ఇక్కడ ప్రారంభించి ఒక స్కూల్ నుంచి యూనివర్సిటీ స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప జీవితం మోహన్ బాబు గారు. ఎందుకంటే పట్టుదల ఉంటే ఏమీ సాధించలేదు చెప్పడానికి ఎందుకంటే ఇంకేం నిదర్శనం కానీ ఉదాహరణ కానీ అవసరం. అందుకే వారి జీవితం కేవలం నటులకే కాదు, జీవితంలో అనేక రంగాల్లో నైపుణ్యం సాధించి తద్వారా మొట్టమొదటి స్థానానికి చేరాలనుకున్నటువంటి వాళ్ళందరికీ మోహన్ బాబు గారి జీవితం ఒక యూనివర్సిటీ లాంటిదని నేను భావిస్తా ఉన్నాను. విద్యారంగానికి సంబంధించిన వ్యవస్థలు పెట్టడం అంటే కేవలం దాంట్లో ఏదో వ్యాపారం చేసుకోవడం ఒకటే కాదు, దానికి భిన్నంగా కనీసం ఒక 25% విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్స్ ఇచ్చి విద్యా బోధన చేయటం అనేది ఒక గొప్ప కార్యక్రమం, నోబెల్ కాజ్. అటువంటి నోబెల్ కాజ్ని యూనివర్సిటీలో ఈ స్కూల్లో వారు స్టార్టింగ్ నుంచి పెట్టుకొని ఇంకా దాని ముందు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి వారు కేవలం సినీ రంగమైనా విద్యారంగమైనా కేవలం కమర్షియల్ యాక్టివిటీ ఒకటే కాదు, ఒక సామాజిక బాధ్యత అని చెప్పి ఈరోజు ముందుకు పోతున్నటువంటి వారి కార్యక్రమంలో వారు పిలవగానే తప్పనిసరిగా నేను వస్తాను సార్ అని చెప్పి మరి నాకు వేరే కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వచ్చాను. అనంతరం ఎంబీయూ ఛాన్సలర్ మంచు మోహన్ బాబు మాట్లాడుతూ విద్యాదానం, క్రమశిక్షణ, చదువు, దారి తప్పిన వారిని దారిలో పెట్టేందుకు 32 సంవత్సరాల క్రితం కృషి పట్టుదలతో విద్యా వ్యవస్థలో అడుగు పెట్టడం జరిగిందని తెలిపారు. నేడు యూనివర్సిటీ స్థాయికి చేరుకున్నా. నాకు ఆవేశం, ఎమోషన్ ఎక్కువ. నా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందని తెలిపారు.
నటుడిగా జన్మించింది దాసరి నారాయణరావు. అన్ని పార్టీలు ఇష్టపడే వ్యక్తి మల్లు భట్టి విక్రమార్క. అందుకే ఆయనను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి తర్వాత అదే స్థాయి పంచకట్టతో కనిపించే వ్యక్తి భట్టి విక్రమార్క అని తెలిపారు. 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత భట్టిదని తెలిపారు. చిన్నవాడైనా ఆయనకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. తల్లి, తండ్రి, దైవం మరిస్తే పుట్టగతులు ఉండవని తెలిపారు. గ్రాడ్యుయేషన్ పట్టాలు పొందిన విద్యార్థులకు అభినందనలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంబీయూ వైస్ ఛాన్సలర్, సినీ నటుడు మంచు విష్ణు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు బాగుపడాలని దాదాపు 1400 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఘనత తెలంగాణలో ఈ జిల్లా. బ్రదర్, మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తి, మంచి హృదయం ఉన్న వ్యక్తి పిలవాలని సంకల్పించుకోవడం, మీరు రావడం అన్నది చాలా సంతోషం. నిన్న నా ఎయిర్పోర్ట్లో కార్యక్రమం గవర్నమెంట్ కారు దగ్గర ఎక్కుతాను. అటువంటి వ్యక్తి మన మధ్య ఈరోజు ఉన్నారు. వారికి నా హృదయపూర్వక చిన్నవాడైన ఛాన్సలర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్స్, టీచర్స్, the boys, gardeners, everybody they did their job. Once again, especially thanks to all the professors and teachers. Thank you very much, sir, because your efforts, మీరు యూనివర్సిటీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యతలు మీ అందరి మీద ఉన్నాయి. టేక్ కేర్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యామిలీ హౌస్.